From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. ఆర్టీసీ కార్మిక లోకంలో తీరని శోకం ముంచుకొచ్చింది. మృత్యువుతో పోరాడి నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూశారు. నిన్న నర్సంపేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం పోలీసుల తీరుపై మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరంగల్ ఎంజీఎం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ 80% పైగా కాలిన గాయాలతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. అర్ధరాత్రి దాటాక సుమారు 2.5 గంటల సమయంలో శంకర్ గౌడ్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు లైవ్ అందిస్తారు. వేణు, ఇప్పటికే శంకర్ గౌడ్ మృతితో కూడా కార్మిక సంఘాలని శోక సందర్భంలో మునిగిపోయాయి. వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఏంటి ప్రస్తుతం వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? అట్లా వరంగల్ రీజన్ పరిధిలో 9 డిపోలు ఉండగా దాదాపు 3600 పైగా కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ రోజు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. 9 డిపోల వద్ద కూడా ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా ధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి. డిపోల వద్ద నుంచి ఈ రోజున ఎటువంటి బస్సులు బయటకు వెళ్లేందుకు ఒప్పుకోమంటూ కూడా పూర్తిగా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా దాదాపు 1000కి పైగా బస్సులు ఈ రోజున డిపోలకే పరిమితమైన సిచ్యువేషన్. ఇక ఆత్మహత్యలు చేసుకోవడము, శంకర్ గౌడ్ మృతి పూర్తిగా ఈ కార్మిక లోకంలో కూడా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఆత్మహత్యలు చేసుకోవద్దు, కుటుంబాలు ఆగం చేసుకోవద్దు, కొట్లాడి సాధించుకుంటామంటూ కూడా కార్మిక లోకం గుర్తెత్తి చాటుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన వరంగల్ 2 డిపోలో ఉదయం నుంచే ఇక్కడ కార్మికులంతా కూడా ధర్నా కొనసాగిస్తున్న పరిస్థితి. అసలు శంకర్ గౌడ్ మృతి తీవ్రంగా కలిపివేస్తున్న సిచ్యువేషన్. సో ఏం చెప్తారు? ఏందమ్మా ఈ రోజున సమస్యల కోసం సమ్మె చేశారు, సూసైడ్ చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? శంకర్ అన్న చనిపోవడానికి కారణం ప్రభుత్వ వాళ్ళ చర్యలే. వాళ్ళు సమ్మెకుల వల్ల చాలా భయభ్రాంతులకు గురి చేసి మనస్తాపం చెందేటట్టు చేయడం వల్లనే తను ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్యగానే తీసుకోవాలి. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి మాకు రావాల్సిన శంకర్ అన్న చనిపోయిన డేట్ నే అపాయింట్మెంట్ డేట్ గా ఇవ్వండి. మాకు తన చనిపోయిన డేట్ ని అపాయింట్మెంట్ డేట్ గా ఇచ్చి మాకు రావాల్సిన ఇచ్చి యూనియన్లను పునరుద్ధరించండి. ఇలాంటి మేము 55 రోజులు సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ ఆర్టీసీ వాళ్ళు ముందుంటేనే కదా తెలంగాణ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చిన ఆర్టీసీ, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులైన మమ్మల్ని ఇంత బాధ పెట్టడం మీకు సబబు కాదు. మహాలక్ష్మి స్కీము మీరు తెచ్చినా కూడా మేము ఎంత మా నరకయాతను అనుభవించుకుంటూ రోజు దినదిన ఘట్టంగా డ్యూటీలు చేసుకుంటూ మీ మహిళా స్కీమ్ ను సక్సెస్ చేస్తాము. మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు మీరు? ఆ సక్సెస్ కావడానికి కారణమైన వాళ్ళని మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు మీరు? మమ్మల్ని ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? మేము ఎందుకు చనిపోవడానికి మనస్తాపం చెందేటట్టుగా చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరే వెనుక ఉండి పరోక్షంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి మాకు ఆ శంకరన్న చనిపోయిన డేట్ ని అపాయింట్మెంట్ డేట్ గా ప్రకటించండి. ఎవరికి వచ్చిందండి తెలంగాణ? ఈ తెలంగాణ ఎవరు బాగుపడ్డారు? ఎవరి పాలైందండి తెలంగాణ? ఇంత మానసిక శోభ పడేటట్టు చేస్తున్నారు. ఇది మీకు సబబు కాదు. ఇవాళ చర్చలకు పిలిచి అన్నారు కదా, ఇవాళ చర్చలలో ఇవాళే మాకు లాస్ట్ సమ్మెను విరమించుకున్నట్టు చేసి మీరు ఈ రోజునే మాకు మొత్తం మాకు రావాల్సిన మా డిమాండ్లను మీరు ఒప్పుకొని మాకు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వండి, యూనియన్లను పునరుద్ధరించండి, మాకు రావాల్సిన ఇచ్చి ఇప్పటికైనా ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు పరోక్షంగా మీరు మమ్మల్ని కాపాడుతారని, ఆర్టీసీని కాపాడుతారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మన ఆర్టీసీ సోదరిమణులారా ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తుందా, మీరు ఎవరు మనస్తాపం చెందకండి. మనకు కుటుంబాలు ఉన్నాయి, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నాము. మనం ఎవరు మనస్తాపం చెందకండి. మనం ఎన్నో సమ్మెలు చూస్తున్నాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఇప్పటికైనా సాధించుకుంటాం. రేవంత్ అన్న కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం. రేవంత్ అన్న ఇప్పటికైనా దయచేసి ముందు వచ్చి
మాకు రావాల్సి ఇప్పించి మా సమ్మె విరమించుకునేటట్టు చేయండి. మీరు ఎవరు మనస్తాపం చెందకండి, సాధించుకుందాం, ఎట్లయినా చేస్తారని నమ్మకంతో ఉన్నాము. ఇప్పుడు తుది ఉద్యమం తుదికి వచ్చినాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రేవంత్ అన్న సానుకూలంగా ఉన్నారా అని తెలుస్తుంది. మీరు ఇంకా శక్తులు ఉన్నారు, వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ పంపిస్తున్నారు అక్కడికి. దాని వల్లనే అన్న ముందుకు రావట్లేదని తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఎవరు మనస్తాపం చెందకండి. మన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మనం పోరాడదాం, సాధించుకుందాం. చెప్పండమ్మా, ఈ రోజున సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబం ఆగిన పరిస్థితి ఏం చెప్తారు మీ కార్మికులు? దయచేసి ఇంకొక కార్మికుడు చనిపోవద్దు. మనం ఎంతో ధైర్యంతో మన సమ్మెని మనం నివర్తించుకుంటాం. మనకు యూనియన్ లేకపోవడం వల్లనే, మనకి వెనుక బలం లేకపోవడం వల్లనే మనకు సమ్మెలకు కూడా వాళ్ళే ప్రోత్సహించారు, ప్రభుత్వం ప్రోత్సహించింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు చర్చలకు పిలిచి, జాక్ నాయకులను చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించండి. గత సమ్మె అప్పుడు 32 మంది చనిపోయారు, అయినా ప్రభుత్వం తీరాలేదు. కానీ మిమ్మల్ని మేము మా తరపున అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అనుకుంటా మాకు ఎంతో మంచి చేస్తారని హ్యాపీగా మీకు ఓట్లేసి గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది, మా సమస్యలు పోతాయని మేము ఎంతో ఆశపడ్డాము. ఆ ఆశను మీరు నివర్తించండి. శంకర్ గౌడ్ చనిపోవడము మాకు చాలా బాధాకరంగా ఉంది. చాలా బీద కుటుంబము, తను చనిపోవడం వల్ల మేము చాలా హర్ట్ అవుతున్నాము. ఇల్లు కూడా లేదు, బిడ్డ ఇంటి దగ్గరనే సమాధి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అసలు సమ్మె దిగాలనే ఉద్దేశమే మాకు లేదు. తీరే టైంకు ప్రభుత్వము తీరే టైంకు కమిటీకి పిలిచి చర్చలు పిలవకుండా కమిటీకి పిలవడం వల్లనే మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మా బాధలు చెప్పుకోవడానికి కూర్చున్నాం. మా వెనుక ఏ రాజకీయ బలాలు లేవు, వాళ్ళ చేయుట మాకు లేదు. మా నిర్ణయంతో, మా బాధలకు మా నిర్ణయంతో మా కష్టాజితాన్ని గుర్తించమని ప్రభుత్వాన్ని వేడుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నాం అంతే తప్ప మా వెనుక ఏ రాజకీయ ఎవ్వరు ప్రోత్సహించింది లేదు. మీరు మమ్మల్ని అబద్ధం చేసుకోకండి. మీరు మా మీద దయ చూపండి. మాకు విసుగు వేసారి మా కష్టాలను గుర్తిస్తారని ఇక్కడ వచ్చి కూర్చొని మీకు చెప్పుకోవడం కోసం కూర్చున్నాం. ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ తోటి భయభ్రాంతులకు గురి చేసిరు, ఎంతో మంది గాయాలు పడ్డారు. మీరు అది శిక్షణ లేని డ్రైవర్లను ఇచ్చి బస్సులోనే నడిపిస్తున్నారు. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, అప్పుడు చనిపోతున్నారు. ఏమి లాభాలు వస్తున్నాయి మీకు? ఇప్పుడు వాళ్ళని పెడితే మీకు ఏం లాభాలు వస్తున్నాయి? ఏం మంచి జరుగుతుంది? మీ బస్సులు ఏం నడుస్తాయి? మేము నడిపించే వాళ్ళనే బయటికి దోసేసి, మేము లాభాలు తెచ్చిపెట్టే వాళ్ళని బయటికి దోసేస్తే, మీరు లాభాలను తీసుకొచ్చే వాళ్ళని బయటికి దోసేస్తే మేము ఏమైపోతాం? మీకేం జరుగుతుంది? ఏం మంచి జరుగుతుంది? మంచి కార్మికులను బయటికి నెట్టేసి వేరే శిక్షణ రాని కార్మికులను పెట్టుకొని మీరు బస్సులు నడిపిస్తే మీకు ఏ లాభాలు ఉండవు. మీ సంస్థను ముందుకు తీసుకుపోవడానికే ఉన్నాం మేము. సంస్థను నడిపించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఆలోచిస్తే మొండి వైఖరి మానేసి మాకు శంకరన్న గౌడ్ చనిపోయిన రోజే మాకు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక మీదట ఏ చావులు మీరు చూడొద్దు, మేము చూడొద్దు. కార్మికులు కూడా ధైర్యంతో పోరాడితే తప్ప ఏమి లేదు. బానిస సంఖ్యలు తప్ప పోరాడి గెలుచుకుందాం. ఏ కార్మికుడు చావు ఉద్దేశానికి పోవద్దు. దయచేసి ప్రతి ఒక్క కార్మికుడు పోరాడండి, గట్టిగా పోరాడండి. ఇవాళ కాకపోతే రేపు ఇంకెన్ని రోజులైనా పోరాడదాం. గత 55 రోజులు పోరాడలేదా? అట్లనే ఇప్పుడు కూడా పోరాడారు. కానీ చర్చలకు పిలుస్తా అన్నారు. ఈ రోజు దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చర్చలకి వాళ్ళు పిలుస్తా అన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో శంకర్ గౌడ్ చనిపోయిన రోజు ఈ రోజే సమ్మె విరమించుకునేటట్టు చేయండి. సమ్మె కూర్చోగొల్పకండి ఇంకా దయచేసి. ఇది ప్రస్తుతం చూడొచ్చు కదా, ఆర్టీసీ వరంగల్ రీజియన్ తరఫున ఆత్మహత్య యత్నాలు వద్దు, బరిగీసి కొట్లాడతామంటూ ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్లకార్డులు కూడా పట్టుకొని కార్మిక లోకానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే పోరాడుకుందాం, కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం, ఈ విధంగా ప్రాణాలు తీసుకోవద్దంటూ ప్రస్తుతం ఈ యొక్క ఆర్టీసీ పరిధి లోపల జరుగుతున్నటువంటి సమ్మెకు రాజకీయ పార్టీలన్నీ కూడా సపోర్ట్ తెలుపుతూ సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు కార్మికుల సందర్భంగా? వాళ్ళకు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ సమస్య ఏం మాట్లాడతారు? ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు, వాళ్ళ గొంతమ్మ కోరికలు కోరుకోలేదు. గత అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు
యాజమాన్యానికి ప్రభుత్వానికి వినియోగించుకుంటా ఉన్నారు, డిమాండ్లు ముందు ఇస్తా ఉన్నారు. మా డిమాండ్ న్యాయమైనవి, మీ గొంతెమ్మ కోరికలు కోరతలేము, ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ కోరుతా ఉన్నారు. మరొక పక్క తెలంగాణ వచ్చిన సందర్భంగా 55,000 మంది కార్మికులు ఇందులో ఉద్యోగాలుగా పనిచేసిన సందర్భంగా ఇప్పుడు 38,000 వరకు వస్తా ఉన్నారు. పరిభారం అవుతా ఉన్నది. తర్వాత పిఆర్సీ వస్తలేదు. తర్వాత ఆర్టీసీలో ప్రైవేట్ వాళ్ళ యాజమాన్యమే ఎక్కువగా ఉంటా ఉన్నది. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు వాళ్ళ చేతులకు పోతా ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళకి అప్పచెప్పండి. ఆర్టీసీ ప్రైవేట్ సంబంధించిన ఏమైనా బస్సులు ఉంటే కొనుగోలు చేసి ఆర్టీసీ సంబంధించిన ఈ యూనియన్ వాళ్ళకు తర్వాత ఈ కార్మికులకు అప్పచెప్తే తప్పకుండా ఈ లాభాల్లో వాటా కూడా వీళ్ళకు కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. తర్వాత ఆర్టీసీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఇంకా ఎక్కువైతే సిబ్బంది ఎక్కువైతే పరిభారం తగ్గుతుంది, ఇబ్బందులు తగ్గుతాయి. ఇప్పటికే శంకరన్న చనిపోవడం జరిగింది. అది నర్సంపేటలో, అదేవిధంగా నల్లగొండలో, భద్రాచలంలో, ఖమ్మంలో ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. మీకు అండగా ఉన్నాం. ఈ ప్రాంతానికి ప్రభుత్వానికి వినియోగించేందుకు బరిగీసి కొట్లాడదాం, సాధించుకుందాం. మీ డిమాండ్లను ధైర్యం కోల్పోవద్దు. ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. ప్రభుత్వం ఏది మనము ప్రజాస్వామ్యంగా మనము ఈ డిమాండ్లను మనం ప్రభుత్వాన్ని ముందుస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందించి తర్వాత ఇక్కడ నుండి పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రి గారు, వారి డిమాండ్లు అనేక విధాలుగా వారి సూచనలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను ముందుంచినా కూడా ఏ ఒక్క కూడా డిమాండ్ కూడా సాల్వ్ కాలేదు. ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తా అని మేము భావిస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆర్టీసీ కార్మికులకు నిరంతరంగా ఉద్యమంగా మేము సపోర్ట్ చేస్తామని. టీఆర్ఎస్ నుంచి మీరు ఉన్నారు. సో గత ప్రభుత్వం కేసు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కార్మికులు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఏదైనా కూడా కార్మికుల డిమాండ్ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు కోరేటి గొంతమ్మ కోరికలు ఏం కాదు. గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. సరే, గత ప్రభుత్వం కూడా అనేక చర్చల తర్వాత 2023లో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తూ ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలు పెట్టింది. ప్రభుత్వ ఎంప్లాయీస్గా గుర్తిస్తాము, వీళ్ళ పిఆర్సీలను క్లియర్ చేస్తాము, అదేవిధంగా యూనియన్ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినా కూడా 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కార్మికులు ఈరోజు తీవ్ర ఆవేదన గురై అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్ల చివరకు నోటీస్ ఇచ్చి 41 రోజుల తర్వాత విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు సమ్మెకు దిగారు. మరి 41 రోజుల పాటు ప్రభుత్వం ఎడబోయింది. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, మరి ప్రజాప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు లేరా? ఈ ఆర్టీసీ కార్మికులు ఓటు వేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా? దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరో ఒకరు బలిదానం అయితే ప్రభుత్వాలు స్పందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు ఉండడం చాలా దురదృష్టకరం. నిన్న శంకర్ గౌడ్ గారి మరణము అందరి హృదయాలను కలిపివేసింది. వారి కోసం చనిపోలేదు. గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో ఆ డిమాండ్ల సాధన కోసం వారు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. ఈరోజు చర్చలకు పిలిచిండు. అంటే ఎవరెవరు చనిపోతే తప్ప చర్చలకు పిలువరు, అయినా పర్లేదు, చర్చలకు పిలిచిండు. ఇప్పటికైనా ఈ రోజైనా చర్చల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు ప్రకటించాలి. ఎందుకంటే నిన్న 3 కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఖమ్మంలో లింగారెడ్డి, నల్గొండలో వెంకన్న, మన వరంగల్ నర్సంపేట వాస్తవికమైనటువంటి మన శంకర్ గౌడ్ గారు. అంటే వాళ్ళు పూర్తిగా ధైర్యం కోల్పోయారు. ప్రభుత్వాలు మనం వాడుకుంటున్నాయి కానీ మాకు న్యాయం చేయడం లేదన్నటువంటి తీవ్ర మనోవేదన గురై ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళ డిమాండ్ల పట్ల ఒక సానుకూల వైఖరిని మరి ప్రదర్శించి ఈ యొక్క ప్రకటన చేయాల్సిందో ఈ సందర్భంగా మేము డిమాండ్.
ఇది మొత్తానికి ఆర్టీసీ కార్మికుల వరంగల్ రీజన్ పరిధినటువంటి సంపూర్ణ బంద్ లో అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సపోర్ట్ ఇస్తాయి. అయితే ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్ అన్ని నెరవేర్చాలి, శంకర్ గౌడ్ చనిపోయిన తేదీని అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలంటూ కూడా డిమాండ్ అయితే వెలువెత్తిన పరిస్థితి. మొత్తానికి మరికొద్ది సేపట్లో ముతోజీపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసుల భద్రత అయితే కొనసాగుతోంది. ఇక ఈ శంకర్ గౌడ్ సూసైడ్ ఘటన పూర్తిగా అటు కార్మిక లోకానికి, జిల్లా వాసులకు కూడా ఒక హృదయకరం విధానం. రోజు పూర్తిగా కార్మికులు ఎవరు కూడా ఇట్లాంటి ఎక్స్ట్రా పూర్తి స్థాయి లోపల ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోవద్దు, వేచి చూద్దాము, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నందుకు కూడా కార్మిక లోకం చెప్పిన పరిస్థితి.